జర గీ వీడియో పోస్ట్ చేసుడు లేట్ అయింది గానీ, సంక్రాంతికైతే మా ఇంట్లో కలగాయ కూర చేశారన్నట్టు. మా ఇంట్లోనే కాదు, చాలా మంది ఇంట్లో కలగాయ కూర చేస్తారు గదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెక్క చేస్తారు. మనమైతే మా ఇంట్లో మా స్టైల్‌లో చేద్దాం. చింతపండు, బెల్లం ఎయకుండా చేస్తాము. ఇది చూసిర్రు గదా! ఎర్ర బచ్చలి, బెండకాయ ఇవన్నీ కూరగాయలు ఫ్రెష్‌గా తెప్పించుకున్నాం అన్నట్టు. దీంట్లో మస్తు రకాల కూరగాయలేసుకుంటారు. అన్నిటికన్నా వేసినా టేస్ట్ ఉంటదన్నట్టు. అసలు ఆ రోజు ఏందో ఎట్లా చేసినా టేస్ట్ అయితది. ఇక నూనె కాగినంక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, సన్నగా కోసుకొని ఉల్లిగడ్డలు గివి మంచి గోలినంకనే మనం కల్యమాకు, బీన్స్, బెండకాయలు మీ ఇంట్లో ఏం కూరగాయలుంటే అవి వేసుకోవచ్చు. మనమైతే ఎర్ర బచ్చలేస్తున్నాము. బచ్చల కూర బలగమంటారు. అందుకే మా అమ్మ కొయ్యదు. డైరెక్ట్ తుంచేసేస్తదన్నట్టు. బఠానీలు, చిక్కుడుగాయ, వంకాయ మాత్రం మ్యాండేటరీ. గుమ్మడికాయ ఆఫ్‌కోర్స్. మనమైతే రత్నపురగడ్డ, సొరకాయ, బీన్స్ అన్నీ ఏసుకున్నాం అన్నట్టు. మొత్తం అంతా టమాటా వేసేసుకొని మంచిగా గోలిన తర్వాత మొత్తం అన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇది మంచిగా ఉడికిన తర్వాతనే మీదికెళ్ళి పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారనంటే చింతపండు పులుసు, బెల్లం కూడా వేసుకుంటారు. మా ఇంట్లో అది వేయలేదు. ఇది ఇష్టం అన్నట్టు. మంచిగా ఉడికిన తర్వాత నువ్వుల పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకున్నారనుకోరి కలగాయ కూర రెడీ. సంక్రాంతికి మీరు చేసుకుంటారా చేసుకోరా కామెంట్ చేయండి. చాలా